వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈరోజు మనం చెప్పే చాప్టర్ ఏంటంటే కానీ మినరల్ న్యూట్రిషన్ గురించి. మినరల్ న్యూట్రిషన్ అంటే కానీ మనకు ప్లాంట్స్లో కూడా ప్లాంట్స్ కూడా మినరల్స్ అనేది అవసరం కదా. సో మినరల్స్ అనేటివి ఎలా ఉంటాయంటే మనకు 2 టైప్స్గా డివైడ్ అవుతాయి. ఈ యొక్క మినరల్స్ అంటే కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్స్ అనేవి 2 టైప్స్, మైక్రో అండ్ మ్యాక్రో. మైక్రోలో మనకు 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, మ్యాక్రోలో మనకు 9 ఎలిమెంట్స్ ఉంటాయి. టోటల్ మనకు 17 ఎలిమెంట్స్. మనకు ఒక ప్లాంట్లో మనకు దగ్గర ఒక 60 ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. 60 ఎలిమెంట్స్ కూడా దొరుకుతాయి. కానీ మనకు ఎసెన్షియల్ మాత్రము ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి 2 టైప్స్, మైక్రో ఎలిమెంట్స్ అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్. ఇవి మైక్రో 8 ఉంటాయి, మ్యాక్రో 9 ఉంటాయి. మనకు ఎప్పుడైతే 1 kg ఆఫ్ డ్రై వెయిట్ తీసుకున్నట్లయితే అందులో మనకు 10 mm కన్నా తక్కువ ఉంటే అంటే 0.1 mm ఉంటే కానీ దాన్ని మనం మైక్రో ఎలిమెంట్స్ అంటాం. ఒకవేళ మనము డ్రై వెయిట్ అనేది 1 kg తీసుకున్నప్పుడు అందులో మనకు మోర్ దాన్ 10 mm ఉందంటే దాన్ని మనం మ్యాక్రో ఎలిమెంట్స్ అంటాం. మైక్రో ఎలిమెంట్స్ ఏవేవి ఉంటాయంటే కానీ నేను ఒక సింపుల్ ట్రిక్స్ ఇక్కడ ఇలా రాశాను అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మైక్రోకి BCC/MM/FZN, BCC/MM/FZN. BCC అంటే బోరాన్. ఇందులో మనకు CC అంటే కానీ ఒక Cకి కాపర్, క్లోరిన్, కాపర్, నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్, CC. అండ్ నెక్స్ట్ MnMO. MN అంటే ఇందులో ఏవే వస్తాయి, MN అండ్ MO. ఓకే, మ్యాంగనీస్ అండ్ మాలిబ్డినం. నెక్స్ట్ ఐరన్, జింక్, నికల్. ఓకే, నెక్స్ట్ మ్యాక్రోకి వచ్చేసి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే CHON, PKCMS ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రోఫోనిక్స్ అంటే కానీ మనకు ప్లాంట్స్ అనేటివి వాటర్లో కానీ గ్రో చేస్తే దాన్ని మనం హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇది ఎవరు ఫస్ట్ డిస్కవర్ చేశారంటే జూలియస్ వాన్సాక్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎలిమెంట్స్ చూద్దాము. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఏంటి ఏవి, అలా కొన్ని ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే చూద్దాం. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఏవంటే కానీ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఎనర్జీ రిలేటెడ్ ఎలిమెంట్స్ అంటే కానీ మనకు ఈ యొక్క మెగ్నీషియం, నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్. ఇవి మనకు ఎనర్జీ రిలేటెడ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే మనకు ఈ యొక్క క్లోరోఫిల్లో ఈ యొక్క మెగ్నీషియం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ATP సింథసిస్లో ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ యాక్టివేటర్స్ అంటే ఎంజైమ్ని యాక్టివేటర్స్ చేసే కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఏవేవి అంటే కానీ మెగ్నీషియము, రుబిస్కో అండ్ పెప్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్స్కి MG అనేది యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ వచ్చేసి ZN అనేది యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజినేస్ని మాలిబ్డినం యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆస్మోటిక్ పొటెన్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అదేదంటే మనకు పొటాషియం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిటికల్ ఎలిమెంట్స్ ఏవంటే కానీ సోడియం, పొటాషియం అండ్ నైట్రోజన్, పొటాషియం అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఓకే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, NPK. అండ్ నెక్స్ట్ యానయాన్ క్యాటన్ బ్యాలెన్స్ వచ్చేసి నక్సల్ అని గుర్తుపెట్టుకుంటాం. నక్సల్. ఓకే, నక్సల్. దీని యొక్క ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలానే మనకు డైరెక్ట్గా బిట్స్ అడుగుతారు. సో ఈ యొక్క చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నోట్స్ అన్ని నేను టెలిగ్రామ్ లింక్లో మీకు షేర్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ నెక్స్ట్ బెనిఫిషియల్ ఎలిమెంట్స్ ఏవంటే సేనా, సికో. అంటే మనము సేన అంటే కానీ సేనాధిపతులు ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి మనం సిక్కో అంటే నేర్చుకుంటాం కాబట్టి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి సేనా, సిక్కో అని బెనిఫిషియల్ ఎలిమెంట్స్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ స్ప్లిట్టింగ్ వచ్చేసి MnCl. ఓకే, వాటర్ అనేది మనం స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ ఇవంతా లిబరేట్ చేస్తుంది కదా వాటర్. దీన్ని మనం ఫోటోలైసిస్ అంటాం. ఫోటోలైసిస్కి కావాలంటే మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. అదేదంటే Mn అండ్ Cl. Mn టాక్సిసిటీ అంటే కానీ ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ ఉన్నదానికన్నా తక్కువ ఉంటే డిఫిషియన్సీ వస్తుంది, ఉన్నదానికన్నా ఎక్కువ అయితే కానీ టాక్సిసిటీ అంటాము. మనకు Mn అనేది ఎప్పుడు టాక్సిసిటీ అవుతుందంటే Mn అనేది ఎక్కువ అయితే ఇది వేరే దాని మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే నెక్స్ట్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియంని తక్కువ చేస్తుంది అన్నమాట. దీన్ని మనం Mn టాక్సిసిటీ అంటాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే Mn అనేది ఎక్కువ అయితే కానీ FkMg అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ క్లోరోసిస్ అంటే కానీ ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ అనేటివి మనకు తక్కువ అవుతాయో ఈ యొక్క క్లోరోఫిల్ అనేది తగ్గిపోయి మనకు గ్రీన్గా ఉన్న లీవ్స్ అనేటివి ఎల్లోగా మారుతాయి. దాన్ని క్లోరోసిస్ అంటారు. దీంట్లో ఏవేవి ఉన్నాయంటే ఎలిమెంట్స్ మనకు M అనేటివి 3 ఉన్నాయి. MG, Mn, MO. Mn అండ్ MO వచ్చేసి మైక్రోలకు వస్తాయి, MG వచ్చేసి మ్యాక్రోలకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో క్లోరోసిస్లో 3 వస్తాయి. అండ్ నెక్స్ట్ NKFSZN. ఇవి క్లోరోసిస్. నెక్రోసిస్ అంటే కానీ టోటల్గా ఆ ప్లాంట్స్ అనేవి చచ్చిపోతాయి. ఏవి లేకపోతే మనకు కాల్షియం, కాపర్, నెక్స్ట్ వచ్చేసి పొటాషియం అండ్ మెగ్నీషియం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాకుక్ మగ్ అలా.
ఒక ఒక వర్డ్ లాగా పెట్టుకొని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిలే ఫ్లవరింగ్ అనేది డిలే అవుతుంది ఎప్పుడు ఈ యొక్క ఎలిమెంట్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు. మొస్సన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మొస్సన్ కాకుక్ మగ్ మొస్సన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏవంటే కానీ సెల్ డివిజన్ స్టాప్ అయిపోతుంది ఎప్పుడైతే కానీ ఈ మొస్సానికి కే తగిలిస్తే కానీ అప్పుడు ఈ యొక్క సెల్ డివిజన్ అనేది స్టాప్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క మైక్రో ఎలిమెంట్స్, ఇప్పుడు మనం మాట్లాడేదంతా మైక్రో ఎలిమెంట్స్లోదే, అంటే బోరాన్, నెక్స్ట్ వచ్చేసి కాపర్, క్లోరిన్, మాలిబ్డినమ్, నికల్, జింక్ ఇవన్నీ తక్కువైనప్పుడు మనకి ఏమవుతుందంటే మోల్టెడ్ లీఫ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైబ్యాక్ డిసీజ్ ఇన్ సిట్రస్, ఇవి గుర్తుపెట్టుకోవాలి డిసీజెస్ దాని యొక్క ప్లాంట్స్. నెక్స్ట్ హార్ట్ రాట్ డిసీజ్ ఇన్ బీట్రూట్, విప్లాష్ డిసీజ్ ఇన్ క్యాలీఫ్లవర్, ఇక్కడ బిట్ అనేది కంపల్సరీ అడుగుతారు, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎలిమెంట్స్ తక్కువైనప్పుడు ఈ డిసీజెస్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ లెగ్యూమ్లో అయితే కానీ బ్రోజింగ్ డిసీజ్ అని, నెక్స్ట్ పెకాన్లో అయితే కానీ మౌసియా డిసీజ్ అని వస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపోప్లాస్ట్ సింప్లాస్ట్ పాత్వే చూసాం కదా. అపోప్లాస్ట్ అంటే కానీ ఒక సెల్ మెంబ్రెయిన్ నుంచి వాటర్ అనేది వెళ్తే ఈ యొక్క సైటోప్లాజం దాచుకొని వెళ్తే దాన్ని సింప్లాస్ట్ అంటారు. మనకు సెల్ ఇంకా వెళ్తే అది అపోప్లాస్ట్. ఇది ఎఫ్లెక్స్ అంటే అవుట్ఫ్లో కదా, ఇన్ఫ్లో ఏం లేదు కదా, అవుట్ఫ్లో జరుగుతుంది కాబట్టి ఎఫ్లెక్స్ అంటే అవుట్ఫ్లో, ఇన్ఫ్లెక్స్ అంటే ఇన్ఫ్లో. సో అవుట్ సైడ్ వెళ్తుంది కాబట్టి దాన్ని ఎఫ్లెక్స్ అన్నాము. సో ఏటీపీ అనేది ఏం అవసరం లేదు ఇందులో అయితే కానీ, ఇన్ఫ్లెక్స్ లోపల వాటర్ ఫ్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏటీపీ అనేది ఇందులో అవసరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిమెంట్స్ అనేటివి మనకు ఇంకా ఎలా మనము ఈ యొక్క ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనేది చూసినట్లయితే, అండ్ నెక్స్ట్ ఇంకా దాని యొక్క ఇంకా ఎక్కడెక్కడ యూజ్ అవుతాయని చూసినట్లయితే మనకు ఈ యొక్క ఫస్ట్ మ్యాక్రో ఎలిమెంట్స్ చూసినట్లయితే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇంకా అవి సల్ఫ్ అంటే మనకు CHO అనేది ఇంకా స్ట్రక్చరల్ అనమాట. అవి ఇంకా దాని గురించి ఏం మాట్లాడుకోలేదు. ఇంకా నైట్రోజన్ నుంచి చూద్దాం. నైట్రోజన్ని మనము ఈ యొక్క ప్లాంట్స్ అనేటివి NO3, NO2, NH4 రూపంలో తీసుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఫాస్ఫరస్ వచ్చేసి H2PO4-, HPO4-2, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి బిట్స్ అడుగుతారు. పొటాషియం K+, కాల్షియం Ca+, మెగ్నీషియం Mg+2, సల్ఫర్ వచ్చేసి SO4-2, బోరాన్ వచ్చేసి BO3-3 అండ్ B4O7-2. వాళ్ళకి మనకి ఇక్కడ చేంజ్ చేసుకుని వేయచ్చు, B4O9 అలా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. అండ్ నెక్స్ట్ కాపర్ వచ్చేసి Cu+2, క్లోరిన్ Cl-, Mn+2, MO O2-2, నికల్ Ni+Fe+3, Mn+2. ఇప్పుడు మనకు ఈ యొక్క ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ యూజ్ అవుతాయో చూద్దాం. నైట్రోజన్ అనేది మనకు మెరిస్టమ్, ఎప్పుడే కానీ ఎంటీ అంటే కానీ మెరిస్టమాటిక్ టిష్యూ. నెక్స్ట్ P అంటే ప్రోటీన్, నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్స్, ఎంజైమ్స్, విటమిన్స్, హార్మోన్స్, అమైనో యాసిడ్స్, క్లోరోఫిల్, ఇక్కడంతా మనకు ఈ యొక్క నైట్రోజన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే సెల్ మెంబ్రెయిన్ ఫార్మేషన్లో, ప్రోటీన్స్లో కూడా యూజ్ అనేది అది ఎక్కడెక్కడ ఉంటుంది అని ఐడెంటిఫికేషన్ చూస్తున్నాం. నెక్స్ట్ పొటాషియం చూసినట్లయితే మనకు మెరిస్టమాటిక్ టిష్యూ, బర్డ్స్, రూట్ టిప్స్, లీవ్స్, టర్జిడిటీ మెయింటైన్ చేయడానికి పొటాషియం యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ వాల్ సింథసిస్లో, నెక్స్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్లో, నెక్స్ట్ వాటర్ లైసిస్లో, నెక్స్ట్ మిడిల్ లామెల్లలో, స్పిండిల్ ఫైబర్లో ఇక్కడంతా కాల్షియం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం ఎక్కడెక్కడ అంటే కానీ DNA, RNA సింథసిస్లో, క్లోరోఫిల్లో, రైబోజోమ్లో ఇక్కడంతా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే మనకు 2 అమైనో యాసిడ్స్ సల్ఫర్ ఉంటాయన్నమాట, సిస్టిన్ అండ్ మిథియోనైన్. నెక్స్ట్ ఈ యొక్క విటమిన్స్లో కూడా ఉంటుంది, పిరిడాక్సిన్, థైమిన్, బయోటిన్ అండ్ కోఎంజైమ్ Aలో కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బోరాన్ అనేది ఎక్కడ చూసామంటే కానీ పోలన్ జెర్మినేషన్లో, సెల్ ఎలాంగేషన్లో చూస్తాం. నెక్స్ట్ కాపర్ అనేది మనము ఎలక్ట్రాన్ క్యారియర్స్ లైక్ సైటోక్రోమ్ C అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టోసైనిన్లో చూస్తాం, ఇది మనము ఫోటోసింథసిస్లో చూస్తాం. నెక్స్ట్ క్లోరిన్ వచ్చేసి వాటర్ స్ప్లిట్టింగ్లో, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ చూస్తాము యానయానిక్ క్యాటయాన్ బ్యాలెన్స్లో చూస్తాం. Mn అనేది ఎక్కడ చూస్తామంటే కానీ ఇది కూడా మనము H2 వాటర్ స్ప్లిట్టింగ్లో, నెక్స్ట్ IAA ఆక్సిడైజ్ యాక్టివేటర్గా కూడా చూస్తాం. నెక్స్ట్ MO అనేది నైట్రోజినేజ్ ఎంజైమ్లో మనం చూస్తాము. నెక్స్ట్ నైట్రేట్ రిడక్టేజ్లో కూడా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నికల్ అనేది మనం ఎక్కడ చూసామంటే యూరియేజ్ యాక్టివేటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఐరన్ వచ్చేసి ఫెరడాక్సిన్ అండ్ సైటోక్రోమ్ Cలో చూస్తాం. నెక్స్ట్ జింక్ అనేది మనము సింథసిస్ ఆఫ్ ఆక్సిజన్లో చూస్తామన్నమాట. ఇది యొక్క ఈ విటమిన్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అనేది ఈ యొక్క ప్లాంట్స్ అనేవి ఎలా ఫిక్సేషన్ చేస్తాయో చూద్దాం. మనకు అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అనేది N2 ఫామ్లో ఉంటుంది. ఇది మనకు సాయిల్లో ఎలా ఫస్ట్ NH3గా ఫామ్ అవుతుంది, అమ్మోనియా అనేది మళ్ళీ మనకు నైట్రేట్ అండ్ నైట్రేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఎలా ఫిక్సేషన్ జరుగుతుందంటే ఫస్ట్ వచ్చేసి బయాలజికల్ ఫిక్సేషన్, ఇండస్ట్రియల్ ఫిక్సేషన్, ఎలక్ట్రికల్ ఫిక్సేషన్ అండ్ ఇవి 3 ways అనమాట.
నైట్రోజన్ అనేది ఫస్ట్ బయాలజికల్ ఫిక్సేషన్లో అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుందంటే త్రూ బ్యాక్టీరియా ద్వారా మనకు ఈ యొక్క ఫిక్సేషన్ అనేది జరుగుతాయి. అంటే మనకు ఈ యొక్క సాయిల్లో ఏముంటుందంటే ఈ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ తీసుకొని మనకు అమ్మోనియా ఫిక్స్ చేస్తాయి. ఫస్ట్ అవి ఏవేవంటే కానీ ఏరోబిక్, ఎనైరోబిక్, సింబయాటిక్ అని మనకు 3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఏరోబిక్ అంటే కానీ అవి ఆక్సిజన్ని తీసుకొని, ఎనైరోబిక్ అంటే ఆక్సిజన్ లేకుండా ఉండేవన్నమాట. సింబయాటిక్ అంటే కానీ ఇవి అసోసియేషన్ విత్ ఆర్గానిజమ్స్ అనమాట. ఇలా మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఏరోబిక్ నైట్రోజన్ ఫిక్సర్స్ ఏమేమంటే కానీ అజిటోబాక్టర్ అండ్ బైజర్నికియా అండ్ బేసిలస్ అండ్ నెక్స్ట్ నాస్టక్ అండ్ అనాబినా. ఇవి మనకు 4 ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ ఎనైరోబిక్ నైట్రోజన్ ఫిక్సర్స్ వచ్చేసి రొడోస్పైరులం ఇది ఎనైరోబిక్ నైట్రోజన్ ఫిక్సర్. నెక్స్ట్ సింబయాటిక్లో వచ్చేసి మనకు 2 టైప్స్, రైజోబియం అండ్ నెక్స్ట్ ఫ్రాంకియా. రైజోబియం అనేది మనం లెగ్యూమ్లో చూస్తాము, ఫ్రాంకియా అనేది నాన్ లెగ్యూమ్లో చూస్తాము. ఇక్కడ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనకు బిట్స్ కంపల్సరీ వస్తాయి కాబట్టి ఇక్కడ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి లెగ్యూమ్లో మనకు ఏవేవి వస్తాయంటే కానీ ఆల్ఫా, స్వీట్ క్లో, స్వీట్ పీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెంటిల్స్, నెక్స్ట్ క్లోవర్ బీన్స్, ఇవన్నీ లెగ్యూమ్స్ అనమాట. నాన్ లెగ్యూమ్ ఏదంటే కానీ అల్నస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మోనియా అనేది మనకు NO2 అండ్ NO3గా ఫిక్స్ కావాలి. దాన్ని మనం నైట్రిఫికేషన్ అంటాం. దీని వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్, దీన్ని నైట్రిఫికేషన్. ఈ నైట్రిఫికేషన్ని అగైన్ మనకు అంటే ఇక్కడ ఫామ్ అయిన ఈ యొక్క నైట్రేట్ అనేది అగైన్ మనకు నైట్రోజన్గా కన్వర్ట్ అయ్యేదాన్ని డీనైట్రిఫికేషన్ అంటాం. ఇవి ఏవేవి చూపిస్తాయి అంటే ఇవి వచ్చేసి మనకు కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఒక అమ్మోనియాని నైట్రైట్గా మార్చడానికి నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోకోకస్ అనేవి యూజ్ అవుతాయి. అదే మనకు నైట్రైట్ అనేది నైట్రేట్గా కన్వర్ట్ అవ్వాలంటే నైట్రోబాక్టర్ అనేది యూజ్ అవుతుంది. డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ ఏవేవి అంటే కానీ సూడోమోనాస్ అండ్ థయోబాసిల్లస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నైట్రేట్ అనేది ప్లాంట్స్ అనేటివి తీసుకుంటాయి. ఇప్పుడు మనకు ఈ యొక్క నైట్రోజన్ అనేది ప్లాంట్స్లో ఉంటుంది. ఈ ప్లాంట్స్ అనేటివి అనిమల్స్ తీసుకున్నప్పుడు ఈ అనిమల్స్లో వస్తుందన్నమాట ఈ యొక్క నైట్రోజన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అనిమల్స్ అనేది చచ్చిపోయిన తర్వాత డికేయింగ్ బయోమాస్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క డికేయింగ్ బయోమాస్ అంటే చచ్చిపోయినా కూడా ఈ యొక్క అనిమల్స్లో మనకేముంటుంది, నైట్రోజన్ అనేది ఉంటుంది కదా. సో ఈ యొక్క నైట్రోజన్ ఇక్కడ నుంచి కూడా ఫిక్స్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు దీన్ని ఏమంటారంటే అమోనిఫికేషన్ అంటారు. అమోనియాని ఫిక్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అమోనిఫికేషన్, నైట్రోజన్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని నైట్రోజన్ ఫిక్సేషన్. ఇక్కడ నుంచి మనకు నైట్రిఫికేషన్ జరుగుతుంది అంటే అమోనియా అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని నైట్రిఫికేషన్. అమోనియా ఫిక్సేషన్ అంటే మనకు అట్మాస్ఫియర్లో ఉన్నది సాయిల్ కన్వర్ట్ చేసేదాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్, ఇక్కడ నుంచి కన్వర్ట్ చేయదాన్ని నైట్రిఫికేషన్. అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ నుంచి మనకు అమ్మోనియా వస్తే అమోనిఫికేషన్. అండ్ నెక్స్ట్ నైట్రిఫికేషన్ ఈ యొక్క ఫామ్ అయింది అగైన్ మనకు నైట్రోజన్ కాకపోతే దాన్ని మనం డీనైట్రిఫికేషన్ అంటాం అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నైట్రోజన్ అనేది ఈ యొక్క అమోనియా అనేది ఎలా మనకు ఈ ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా అమోనియాగా తీసుకోదనమాట. ఇవి కన్వర్జన్ జరిగితేనే తీసుకుంటుంది. సో కన్వర్షన్స్ అనేవి చూద్దాం. మనకు ఫస్ట్ ఈ యొక్క నైట్రోజన్ అంటే N2 అనేది మనకు ఈ యొక్క అమ్మోనియాగా ఎలా కన్వర్ట్ అవుతుందంటే కానీ ఎంజైమ్ అనేది కావాలన్నమాట. అది నైట్రోజనేజ్ ఎంజైమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రోటీన్ అండ్ క్యాటలిస్ట్ కూడా ఉండాలన్నమాట. ఇది ఏదంటే కానీ MOFE. ఇది చాలా ఇంపార్టెంట్. మనము MnClకి తర్వాత MOFEకి కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మోనియా అనేది మనకు కన్వర్ట్ కావాలంటే కానీ మనకు ఒక అమ్మోనియా మాలిక్యూల్ అనేది 8 ATP ఉంటేనే మనకు ఈ యొక్క అమ్మోనియా అనేది వేరే ఫామ్లో కన్వర్ట్ అవుతుందన్నమాట. సో సింథసిస్ ఆఫ్ అమ్మోనియా రిక్వైర్స్ లార్జ్ ఎనర్జీ ఫర్ వన్ అమ్మోనియా మాలిక్యూల్కి మనకి 8 ATP అనేది అవసరం వస్తుందన్నమాట. ఇది దీని గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క అమోనియా ఇక్కడ చూసినట్లయితే ద అమోనియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ బై ద ప్లాంట్స్ and the plants can absorb but later it will become toxic to plants. So ammonia should convert into amino acids. అంటే మనకు ఇక్కడ ఫామ్ అయిన అమ్మోనియా అనేది అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ కావాలన్నమాట. దానికి 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అమైనేషన్ అంటే కానీ అమైనో యాసిడ్స్ని కన్వర్ట్ చేయడాన్ని అమైనేషన్ అంటారు అనమాట. రిడక్టివ్ అమైనేషన్, నెక్స్ట్ ట్రాన్స్ అమైనేషన్ అని 2 మెథడ్స్. రిడక్టివ్ అమైనేస్లో ఈ రియాక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే మనకు ఇక్కడ ఏం కావాలంటే మనకు అమైనో యాసిడ్ అనేది ఫామ్ కావాలి. ఈ అమోనియా నుంచి మనకు అమైనో యాసిడ్ ఫామ్ కావాలి. అది ఎలా ఫామ్ అవుతుందంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అనేది అమోనియాతోనూ నెక్స్ట్ NADPHతోనూ కంబైన్ అయితే కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూటామేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ గ్లూటామిక్ యాసిడ్ అండ్ వాటర్ అండ్ NADPH అనేది ఫామ్ అవుతుంది. ఇదంతా ఏం గుర్తుపెట్టుకోకపోయినా ఆల్ఫా గ్లూటారిక్ యాసిడ్ అనేది అమోనియాతో కంబైన్ అయితే మనకు గ్లూటామిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు దీన్ని రిడక్టివ్ అమైనేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి
ట్రాన్స్ అమైనేషన్ అంటే కానీ ఈ యొక్క ఫామ్ అయిన ఈ యొక్క అమైన్స్ అనేటివి ఇంటర్ కన్వర్షన్ జరుగుతాయి. అంటే ఇక్కడ ఈ యొక్క R1 ప్లేస్ అనేది దీని ప్లేస్లోకి వస్తుంది, ఈ యొక్క R2 ప్లేస్ అనేది దీని ప్లేస్లోకి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ద టూ మోస్ట్ అమైడ్స్ ఆర్ ఆస్పర్జిన్ అండ్ గ్లూటామిన్. ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తాయంటే కానీ ఆస్పర్టిక్ యాసిడ్ అండ్ గ్లూటామిక్ యాసిడ్ నుంచి వస్తాయన్నమాట. ద హైడ్రాక్సిల్ పార్ట్ ఆఫ్ ద యాసిడ్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ NH2. సో అమైడ్స్ కంటైన్ మోర్ నైట్రోజన్ దాన్ అమైనో యాసిడ్స్. అంటే మనకు అమైనో యాసిడ్స్ కన్నా అమైడ్స్లోనే నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ద సోయాబీన్ ఎక్స్పోర్ట్ ద ఫిక్స్డ్ నైట్రోజన్ యాజ్ యురైడ్స్. ఈ యొక్క సోయాబీన్ అనేది నైట్రోజన్ ఎలా ఫిక్స్ చేస్తుందంటే యురైడ్స్ రూపంలో ఫిక్స్ చేస్తుంది అనమాట. విచ్ హ్యాస్ హై నైట్రోజన్ దాన్ కార్బన్. అంటే కానీ మనకు ఈ యొక్క యురైడ్స్లో చాలా దీంట్లో ఈ యొక్క యురైడ్స్లో నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది దాన్ కార్బన్తో. ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాప్టర్ గురించి మినరల్ న్యూట్రిషన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కానీ లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దని, ఎందుకంటే కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి ఫ్రెండ్స్ ఎంతోమంది సెల్ఫ్ స్టడీ చదువుతుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ 1 షాట్ వీడియోస్ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేను బిలో 25 minutes 30 minutesలోనే 1 షాట్ వీడియోస్ చేస్తున్నాను. సో అందరికీ షేర్ చేయండి, మీకు అర్థమైతే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. అండ్ నెక్స్ట్ ఈ నోట్స్ అనేది మీకు కావాలంటే కానీ లింక్ అనేది నేను టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ లింక్ నుంచి మీరు జాయిన్ అయితే ఈ యొక్క నోట్స్ అన్ని ఫ్రీగా మీకు దొరుకుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.